హాయ్ అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ రోటీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో దానికోసం అయితే ముందుగా ఒక 2 కప్స్ అయితే పిండి తీసుకున్నాను. ఈ పిండి వచ్చేసి రాగులు, సజ్జలు, జొన్నలు 3 కలిపి పట్టించిన పిండి అండి. సో ఇది వచ్చేసి అంటే ఈ 3 అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని పట్టించానండి. సో ఇప్పుడైతే ఆ బౌల్‌తో అయితే 2 బౌల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 బౌల్స్‌కి అయితే 1 బౌల్ వాటర్ సరిపోతుంది. సో ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ అండి. సో ఇలా ఇప్పుడు వాటర్ 1 కప్ వాటర్ తీసుకొని ఇలా ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకొని ఇవి మొత్తం బాయిల్డ్ అవ్వాలి. మొత్తం బాయిల్డ్ అయిపోయిన తర్వాతనే ఎక్కువ బాయిల్డ్ అయిన తర్వాత ఆ పిండి అంటే పిండిలో వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలండి. సో ఒకవేళ కొందరైతే అంటే పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోనే వాటర్ బాయిల్ అయినప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకొని కలిపేసి అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఇప్పుడు ఈ గిన్నెలో పిండిలోనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవచ్చు. సో ఇలా మొత్తం కలుపుకోవాలండి. అప్పుడే మనకు పిండి అనేది మొత్తం బాగా కలిసిపోయి రొట్టెలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా కొంచెం కొంచెం అయితే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి పోసేస్తే కూడా మెత్తగా అయిపోవడం లేకపోతే సరిగా ఉండలాగా అయిపోయి సరిగా రాదండి. సో చూసుకొని అయితే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే చేత్తో కూడా ఒకసారి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. సో ఇప్పుడు గరిటెతో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒకవేళ మీకు పిండి గనుక గట్టిగా అంటే మెత్తగా లాగా అనిపియకపోతే మాత్రం లైట్‌గా వాటర్ చల్లుకోండి గట్టిగా అనిపిస్తే. ఒకవేళ వాటర్ సరిపోయినాయి అనుకుంటే మాత్రం ఏం అవసరం లేదు. మాక్సిమం అయితే పక్కా అంటే క్వాంటిటీతో చేస్తే మాత్రం కంపల్సరీ సరిపోతాయండి. సో ఇలా చపాతీ పిండి ఇలాగైతే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇది రౌండ్‌గా గానీ లేకపోతే స్క్వేర్ షేప్‌లో గానీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చేతులు చూపిస్తున్నా కదా! ఇలాంటి ఒక డబ్బా ఉంటే మాత్రం రొట్టెలనేవి చాలా అంటే పల్చగా వస్తాయండి. సో స్టార్టింగే ఎవరికీ రాదు. చేస్తూ ఉంటేనే ఇట్లా నేర్చుకుంటూ ఉంటేనే వస్తది. సో నాకు కూడా స్టార్టింగ్ రాలేదండి. తర్వాత తర్వాత నేను అప్పుడప్పుడు చేస్తూ నాకు స్టార్టింగ్‌లో ఇంకా మందంగా రావడం అంటే సరిగ్గా మొత్తం మధ్యలో ఇట్లా బ్రేక్ అయిపోవడం అట్లా ఉండేది. సో ఇప్పుడైతే నాకు చేస్తున్నా గానీ మంచి పల్చగా వచ్చేస్తున్నాయండి రొట్టెలు. సో డబ్బాకి కూడా లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలానే కవర్‌కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేయాలి. లైట్‌గా చేయాలండి. ఎక్కువ కూడా చేయొద్దు. ఇలా చేసేసిన తర్వాత ఒక చిన్న ఉండేలా తీసుకొని ఇది మధ్యలో పెట్టేసి ఇప్పుడు ఆ డబ్బాతో అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటా మనం మొత్తం ఇక రౌండ్‌గా పెద్దగా చేసుకోవాలి. మనకంటే ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం మందంగా తినే వాళ్ళైతే అలా మందంగానే చేసుకోండి. లేకపోతే పల్చగా కావాలంటే మాత్రం పల్చగా చేసుకోండి. కాకపోతే చేస్తూ ఉంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే సరిగ్గా రాదండి. నేనే చెప్తున్నాను కదా! మీరు చేస్తూ ఉంటేనే వస్తది. కాకపోతే ఈ విధంగా నేర్చుకోండి. చాలా బావుంటది. ఈజీగా అయిపోతది. అసలు పెద్ద కష్టపడాల్సింది కూడా అంత ఏమి ఉండదండి. సో మధ్య మధ్యలో అయితే అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఇలా బాటిల్‌తో స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. సో ఇలా మనకు అంటే ఎంతవరకు సాగితే అంతవరకు అయితే స్ప్రెడ్ చేసేయాలండి. సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత సైడ్స్‌కి మీకు సరిగ్గా లేదు అది ఇది అనిపిస్తే కూడా మనం కవర్‌తో కూడా సైడ్‌కి మొత్తం ఇలా అంటే కొంచెం దగ్గరకి అనేసి కూడా రౌండ్‌గా మంచిగా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మనం అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోండి. అంటే మీరు స్టార్టింగ్ అంటే న్యూ అయితే మాత్రం కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం స్లోగా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో విరిగిపోతది కాబట్టి. సో మనకి ఎంతో పర్ఫెక్ట్ ఉంటే గానీ సరిగ్గా రావండి రొట్టెలు. సో నేను చూపిస్తున్నట్టుగా అయితే మీరు ఇలాంటి డబ్బా తీసుకుంటే మీకు కంపల్సరీగా రొట్టెలనేవి మంచిగా వచ్చేస్తాయండి. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తాయి. ఇలా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్‌కి ఉంటది కదా! ఇగో నేను చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలండి. అప్పుడు మనకు షేప్ కూడా కరెక్ట్ మంచిగా వస్తది. రౌండ్‌గా వస్తది. సరిగ్గా లేదనే బాధ లేకుండా ఇలా చేసుకుంటే ఏందంటే షేప్ కరెక్ట్ అయిపోయి మనకు రొట్టె కూడా చూడడానికి చాలా బావుంటదండి. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి డబ్బాతో మాత్రం ఇలా మళ్ళీ ప్రెస్ చేసేసేయాలి. చేసేస్తే ఇప్పుడు మనకు మంచిగా వచ్చేస్తది. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం ముందే పెనం పెట్టుకోవాలండి. సో ఆలోపు అది హీట్ అవుతూ ఉంటది కదా! ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దాని మీద ఏసేయాలి. ఏసుకొని కాల్చేయాలి అంతే అండి. సో చూడండి చూడడానికి ఎంత మంచిగా అంటే పల్చగా వచ్చిందండి రొట్టె అయితే. సో ఇప్పుడు మనం వేడైపోయిన పెనం మీద అయితే ఇది ఏసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలండి. సో చాలా సింపుల్ అండి. కాకపోతే కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. కానీ చేస్తూ ఉంటే మాత్రం అదే వచ్చేస్తది. చాలా సింపుల్‌గా అండ్ ఫాస్ట్‌గా అయిపోతది. నిజంగా చెప్తున్నాను కదా! మీరైతే ట్రై చేస్తూ ఉండండి కొత్తగా చేసేవాళ్ళైతే. సో చేస్తూ ఉంటే చాలా బావుంటది. అలానే ఇది టేస్ట్ బావుంటది. అలానే ఇది మెయిన్‌గా చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వడానికైతే ఈ రొట్టె ఇలా తింటే మాత్రం 10-15 డేస్‌లో మీకు రిజల్ట్ కనిపిస్తదండి. సో అదే ప్రాసెస్ ఇది మొత్తం చేసేయాలి.
సో ఇలా చేసుకొని నేను తీసుకున్న పిండికైతే ఒక 4 రొట్టెల దాకా అయినాయండి. ఒకవేళ ఇంకా కొంచెం పెద్దగా చేస్తే మాత్రం 3 అవుతాయి. కాకపోతే నేను కొంచెం కొంచెం పిండి తీసుకున్నాను కాబట్టి నాకు 4 అయినాయండి. సో ఈ రొట్టెలు వచ్చేసి ఏ కర్రీలో అయినా నాన్ వెజ్‌లోకి చికెన్, మటన్‌లో, ఫిష్‌లోకైనా లేకపోతే వేరే ఆకుకూరలు దేంట్లోనే చాలా బాగుంటాయండి. సో చూడండి ఎంత మెత్తగా మంచిగా వచ్చినవి. చూడడానికి కూడా చాలా అంటే టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి అండ్ టేస్టీ కూడా ఉన్నాయండి. సో ఉత్తిగా కూడా తినేస్తారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇది వచ్చేసి మనకు వెయిట్ లాస్ అవ్వడానికి, అలానే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో చేస్తుంది, అలానే జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, కీళ్ళ నొప్పులు కూడా రాకుండా చేస్తుందండి. సో ఇలా మనం డైలీ చేసుకున్నవి తింటే మాత్రం మన హెల్త్కి మంచిది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అంటే డైట్‌లో ఉండే వాళ్ళైతే కంపల్సరీ రొట్టె ప్లాన్ చేసుకోండి. సో రోజు 1 ఆర్ 2 తినేస్తే నైట్ మీరు ఒక 10-15 డేస్‌లో మీకే రిజల్ట్ తెలుస్తది. సో ఒకవేళ నన్ను నమ్మకపోతే మీరే ట్రై చేసి చూడండి, తర్వాత మీరే చెప్తారు. సో ఇలా చేసుకొని తినండి, అంతే అండి. చాలా టేస్టీ అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ కూడా చాలానే ఉంటాయి ఇందులో. సో హెల్త్‌కి కూడా మంచిగా ట్రై చేయండి ఒకసారి.